అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభ, అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే వీరు రేపటి రోజున ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే వీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త దేని ద్వారా వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక వృషభ రాశి వారికి మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులు ముఖ్యమైనవి ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరికీ లొంగరు. ఏదైనా ఒక పనిని అనుకున్నారంటే అది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం. అలాగే రాసుల్లో కల్లా అన్ని రాసుల్లోనూ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం వేరండి. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట. ఏదైనా కానీ ఎవరికైనా ఒక చిన్న కష్టం వచ్చిందంటే ఇట్టే కరిగిపోతారు. అలాగే వీరి చేతనైనంత సహాయాన్ని చేయడంలో ముందే ఉంటారు. అలాగే ఏదైనా ఒక చిన్న సమస్య కానీ వీరి ముందుకు వస్తే, వీరి దృష్టికి వస్తే ఆ సమస్యను ఎవరిదైనా కానీ, ఎంతటి వారిదైనా కానీ మీరు తప్పు చేశారు అని నిలదీయడంలో వీరు అస్సలు వెనుకాడరు. ఎవరిదైనా తప్పంటే తప్పని మొహానే చెప్పేస్తారు. అలాగే కడుపులో ఒకటి పైకొకటి ఈ విధంగా మాట్లాడటం వృషభ రాశి వారికి అస్సలు తెలియదనమాట. ఎద్దు ఏ విధంగా అయితే కష్టపడిపోతూ ఏ విధంగా అయితే భారాన్నంతా కూడా మోస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలతో ఎప్పుడూ కూడా సతమతమైపోతూ ఉంటారండి. అయితే కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా వీరైతే నిర్లక్ష్యం చేయరు. ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తారు. వారి కష్టాలను అలాగే వీరి కష్టాలను సమభావంగా స్వీకరించి అందరికీ కూడా అండగా నిలబడి ఉంటారు. అలాగే ఎవరికైనా కానీ పేదవారు కనిపించినా వీరికి హృదయం చలించిపోతుందన్నమాట. వెంటనే వారికి ఏదో ఒక విధంగా వస్తు రూపేణ ధన రూపేణ వారికైతే సహాయాన్ని తప్పకుండా అందిస్తారు. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా కాలం నుండి వీరైతే కొన్ని సమస్యలు తీరనటువంటి సమస్యల నుండి బయటపడలేక, ఎవరికి చెప్పుకోలేక, ఆ సమస్య నుండి బయటపడలేక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఎవరైతే ధన సమస్యలతో ఇబ్బంది పడిపోయి, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, ఎవరైతే చేతిలో అసలు ధనం అనేది నిలవడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారు రేపటి రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకేదైతే ధన సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యల నుండి మీకు పూర్తిగా విముక్తి అయితే లభిస్తుందండి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఏదైనా కానీ ఒక పనికి ప్రణాళిక కోసం మీరు భాగస్వామ్యంలోకి ప్రవేశించవలసినటువంటి అవసరం, అలాగే వాటికి ప్రణాళిక వేసేటటువంటి అవసరాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని మంచి అదృష్టమైనటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున మీకు తలుపు తట్టబోతున్నాయి. అయితే మీరు చేయనటువంటి పనులకు మీరు నిందించబడవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలకు కూడా సున్నితంగా ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బాగుంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇక డబ్బు నుండి లాభం పొందవచ్చండి. వ్యాపారులు చక్కగా మీరైతే రేపటి రోజున మీ వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తారు. అలాగే తప్పకుండా మీరు రేపటి రోజున వ్యాయామం చేయడం, అలాగే చురుకైనటువంటి జీవన శైలిని, ఆరోగ్యాన్ని అలవాటు చేసుకోవడం, ఇటువంటి పనులైతే రేపటి రోజున చేసుకోండి. ఎందుకంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరైతే చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే తప్పకుండా వ్యాయామం చేసుకోవడం, ఇటువంటివి నేర్చుకుంటే మీరు తప్పకుండా మీ యొక్క రాశివారు ఆరోగ్యాన్ని తప్పకుండా మీరు కాపాడుకున్న వారు అవుతారు. అలాగే ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సమయం అలాగే వృధా ఖర్చులతో కూడా బాధపడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ రోజున ఈ విధంగా గడిచిపోతుంది. అన్ని పనుల యొక్క రూపురేఖలను తయారు చేయండి. ఈ విధంగా ఏదైనా కానీ పని చేయడానికి ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మీకు ఆశ ఉంది. కానీ ఏదైనా ఒక వ్యక్తిని నమ్మడం వలన కాస్త హాని జరుగుతూ ఉండడం వలన మీకు ఏ పని అయితే మీరు తలపెడుతున్నారో ఆ పనిలో కాస్త అపరిచిత వ్యక్తులు తోడవడం వలన మీరు చేసేటటువంటి పనుల్లో మీకు కాస్త చిన్నపాటి అనవసరమైనటువంటి అవాంతరాలు ఎదురవుతూ ఉండడం వలన మీరు ఆ పనిలో శ్రద్ధను కోల్పోతున్నారు. కాబట్టి మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. తొందరపడకుండా పనిని గంభీరంగా అలాగే జాగ్రత్తగా పూర్తి చేయండి. అంటే ఏదైనా అధికారిక పత్రాలతో
పత్రాలతో తప్పకుండా మీరైతే లాభం పొందేటటువంటి ఛాన్సెస్ కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. అధికారిక పత్రాలు అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, లేదంటే ఇళ్ల పత్రాలు కావచ్చు, లేదంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ ఏదైనా అంటే మీరు పెట్టుబడులు పెట్టి దాని గురించి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీకు అనుకూలంగా ఆ పత్రాలకు సంబంధించి మంచి శుభవార్త అయితే మీరు తప్పకుండా వినబోతున్నారండి. ఇక అలాగే ఎటువంటి ఇబ్బందులైనా కానీ అధిగమిస్తారు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు కూడా తప్పకుండా ఫలిస్తాయి. అలాగే ఆర్థిక స్థితి నుండి మీరు బయటపడతారు. అలాగే మీపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తారు. వ్యాపారాలు కూడా మెరుగ్గా ఉంటాయి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా కూడా కనిపిస్తూ ఉందండి రేపటి రోజున. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా ఉంటాయి. ఎలాంటి విషయాల్లో అంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాల పరంగా కుటుంబ సభ్యులతో కాస్త ఏదైనా కానీ మాటలు పడేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున సాయంత్రం మీ జీవిత భాగస్వామితో చక్కగా విందు వినోదాల్లో సంతోషంగా మీరైతే ఉంటారండి. ఇక ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలే అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీ బంధువులు మిమ్మల్ని చాలా చక్కగా అందరూ కూడా నవ్విస్తూ మీరు ప్రశాంతంగా ఉండడానికి వారు చాలా బాగా రిలీఫ్నిచ్చేలాగా మంచి మాటలను చెబుతారండి. ఇటువంటి బంధువులు ఉండడం కూడా మీ అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మీకు బోలెడంత ఆర్థిక పథకాలను కూడా ప్రజెంట్ చేస్తారు. అలాగే మీరు ఎవరితో ఉంటున్నారు, అలాగే మీతో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కొంచెం దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక మీరు చేపట్టినటువంటి ఏ పనైనా కానీ రేపటి రోజున అత్యుత్తమంగా అంటే మీరు మంచి ఫలితాలను అయితే రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఈరోజు చెప్పలేనంత చక్కగా మీతో అయితే చాకచక్యంగా మంచిగా ప్రేమగా వ్యవహరిస్తారు. ఇక ఈ రోజున మీరు మీ యొక్క వైవాహిక జీవితంలోకెల్లా అద్భుతమైనటువంటి రోజుగా మార్చుకోవడానికి మీరు చాలా అంటే చాలా ఎక్కువగా వారితో గడపడానికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే కొన్ని మిస్అండర్స్టాండ్స్ ఉంటాయో అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ భాగస్వామితో మంచిగా ఆనందంగా గడుపుతారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఏదైతే మీరు కష్టపడి పనిచేస్తున్నారో దాంట్లో కూడా మీరు విజయం సాధించబోతున్నారండి. అలాగే మీరు పనిచేసేటటువంటి రంగంలో అంకిత భావంతో మీరు పనిచేయబోతున్నారు. దానివల్ల మీకు ఎన్నో ప్రశంసల వర్షాలు కూడా కురిపించబోతున్నారు మీ పై అధికారులని చెప్పుకోవాలి. ఇక వీరు కెరీర్ పరంగా త్వరగా పురోగతిని కూడా సాధించబోతున్నారు. అలాగే వీరు కళకు ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తారు వృషభ రాశి వారు. అంతేకాదు సంగీతం నాటక రంగంలో కూడా మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. ఇక వీరికి ఏ ప్రాంతం వారితో అయినా కానీ త్వరగా అవగాహన కూడా పెరిగిపోతుంది. అంటే వీరి మాటలు ఎదుటి వారికి చాలా చక్కగా నచ్చుతాయి. అలాగే అట్రాక్టివ్గా అనిపిస్తారనమాట వీరి మాటలతో. ఇక వీరు చాలా అంటే చాలా చక్కగా అంటే వీరు ఏదైనా కానీ ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే చాకచక్యంగా తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు. అయితే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా అమలుపరచడంలో వీరు ఎప్పుడూ కూడా విఫలం అవ్వరండి. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటి ముందాలోచన చేశారంటే వృషభ రాశి వారు తప్పకుండా దాన్ని చాలా అంటే చాలా చక్కగా దృష్టిలో ఉంచుకొని ఆ పనిని మొదలు పెడతారు. అలాగే ఆ పనిని ఫినిష్ చేస్తారు. అంత చాకచక్యంగా ఆలోచిస్తారు. అలాగే పనిపైన కూడా వీరి దృష్టి అలా ఉంటుందన్నమాట. ఇక వీరి యొక్క రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు యొక్క ప్రభావంతో వీరు చాలా ప్రకాశవంతంగా తేజోవంతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా విషయాల్లో విశ్వసనీయంగా ఉంటారండి. వీరు చిత్తశుద్ధితో స్నేహాలను కానీ సంబంధాలను కానీ కొనసాగిస్తూ ఉంటారు. సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఎక్కువగా ఉంటారు కాబట్టి త్వరగా కొత్త వ్యక్తులతో వీరైతే స్నేహం బాగా కుదిరిపోతుంది వీరికి. అందుకే వీరికి అంటే ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక అలాగే మీరు ఉద్యోగాలు ఎవరైనా కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగం మరొక చోటకు మారితే బాగుండు అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున ఉద్యోగాలను మారేందుకు కొంచెం సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ మీరు దానికి చక్కగా కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఏ విషయం అయినా కానీ ఎక్కువగా సీరియస్గా తీసుకోకండి. ఏదైనా కానీ మనం సీరియస్గా తీసుకుంటే దాన్ని బట్టి మన మనసు కూడా నిర్మలంగా ఉండకుండా ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో మన మనసు అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రశాంతంగా ఆలోచించి ఒక పనిని చేయండి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఏదైనా ప్రతికూలంగా ఉంటే మాత్రం మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా శివారాధన చేసుకోండి. ఒకవేళ కుదరని పక్షంలో కనీసం శివనామస్మరణ అయినా చేసుకుంటూ ఉండండి. రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి రోజు పౌర్ణమి కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పని ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీ అమ్మవారికి చక్కగా గంధం బొట్లతో పుష్పాలతో అలంకారం చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు చదువుకొని అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టి మీకున్నటువంటి ధన సమస్యల పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అమ్మవారికి చక్కగా యాలకుల మాల అయితే సమర్పించండి అమ్మవారికి రేపటి రోజున. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే రేపటి రోజున చక్కగా మీకు ముందు వచ్చేటటువంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారి వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఇక
మార్చి 14వ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం అన్నీ కూడా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.